జై శ్రీమన్నారాయణ. ఇవాళ రెండో పాసురం గురించి తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. వెయ్యెత్తు ఆల్వీర్కాల్ నామం నంపావైకు செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடல் பெய துயன்ற பரம நடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யெட்டலுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றுதோம் ஐயமும் பிச்சையும் ஆனந்தனையும் கை காட்டி ఉయ్యమారెన్ని ఉగందేలోరెంబావాయ్. నిన్నటి పాసురంలో గోదాదేవి అందరూ తలారా స్నానం చేసి నాతో పాటు కలిసి రండి, ఆ స్వామిని ఆశ్రయిద్దామని చెప్పింది. ఇవాళ పాసురంలో ఏం చెప్తుంది గోదాదేవి? ఇచ్చ ఉన్నవాళ్ళు మాత్రమే రండి, కోరిక ఉన్నవాళ్ళు మాత్రమే ఆ స్వామిని ఆశ్రయించడానికి, ఆ క్షీరాబ్ది నాదిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలను కీర్తిద్దాము. ఎలా ఉంటారంటే స్వామి క్షీరాబ్ది నాదిలో ఆ ఆదిశేషుని మీద కదలకుండా ఉంటారంటండి. ఒకవేళ కదిలితే ఆ అలల శబ్దానికి ఏ భక్తుడైనా పిలిస్తే నాకు వినిపించవేమో అని చెప్పి అంత సైలెంట్గా కదలకుండా పడుకొని ఉంటారంట స్వామి యోగ నిద్రలో. అలాంటి స్వామి యొక్క పాదాలను కీర్తిద్దాము రండి. ఇంకా ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ పాసురంలో మనం ఏమేమి నియమాలు పాటించాలో ఈ వ్రతంలో చెప్తుంది. పాలు తాగము, నెయ్యి తినము, కాటుక పూలు పెట్టుకోము అని చెప్తుంది. ఎందుకు చెప్తారంటే ఇక్కడ గోపికలకు కానీ అమ్మవారికి కానీ ఆ స్వామిని చేరి ఉంటేనే వాళ్ళకి ఇవన్నీ కావాలి. స్వామిని చేరి లేరు కదా, ఇప్పుడు స్వామిని చేరటానికి చేస్తున్నారు కాబట్టి మాకు అవన్నీ వద్దు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఈ వ్రతం చేస్తుంటే మనం కూడా తినకూడదా అనే డౌట్ వస్తుంది. అలా ఏం లేదు, ఆ స్వామికి నివేదించి మనం తీసుకోవాలి, ఆ స్వామికి మాల సమర్పించి అది మనం పెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు ఏదైనా చేస్తాము, మనకి ఇష్టమైన వాళ్ళు తినకపోతే మనకి తినబుద్ధి కాదు కదా, అలానే గోపికలకు కూడా ఆ స్వామిని చేరి ఉంటేనే అవన్నీ వాళ్ళకి కావాలి. అందుకని మేము పాలు తాగము, నెయ్యి తినము, కాటుక పెట్టుకోము, పూలు ధరించము, ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటాము, మా మాటల వల్ల ఎవరిని బాధ పెట్టే మాటలు మేము మాట్లాడము. ఇంకా ఏం చెప్తున్నారంటే గోదాదేవి ఈ పాసురంలో మనకన్నా ఎక్కువ జ్ఞానంలో మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కైంకర్యం చేస్తాము. కైంకర్యం అనేది డబ్బు రూపంలోనే కాదండి, సేవ రూపంలో ఎలా అయినా చేయొచ్చు. కైంకర్యం చేస్తాము. అలానే మాకన్నా కింద స్థితిలో ఉన్న వాళ్ళు, ఇంకా లేని వాళ్ళకి మేము ఏ రూపంలో అయినా హెల్ప్ చేస్తాము అని చెప్పి ఈ పాసురంలో గోదాదేవి చెప్తుంది. ఈ నియమాలన్నీ పాటించాలి మనం ఈ వ్రతానికి అని చెప్పి గోదాదేవి పాసురంలో చెప్తుంది. జై శ్రీమన్నారాయణ.